హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలో చూపిస్తున్నటువంటి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో అయితే నేను మీకు చూపిస్తానండి. దీనికోసం నేను నెట్ ఫ్యాబ్రిక్ ఆర్డర్ పెట్టానండి. నేను 12 మీటర్స్ ఒకటి 12 మీటర్స్ ఒకటి అలా 2 టైమ్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను. ఈ నెట్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా యూజ్ చేసి నేను ఫుల్ గేరాతో ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి. నాకు 6 మీటర్స్ సాటిన్ అయితే వచ్చింది, 24 మీటర్స్ నెట్ అయితే వచ్చిందండి. ఆ 24 మీటర్స్ నెట్ మొత్తం కూడా నేను ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే నేను చేసి ఫుల్ గేరాతో అంబ్రెల్లా కటింగ్ అయితే నేను ఇచ్చానండి. 2 లేయర్స్ అయితే నేను ఇచ్చానండి. లోపల లేయర్కి వచ్చేసరికి నేను ఎక్కువగా ప్రిల్స్ తీసుకున్నాను. ప్రిల్స్ తీసుకుని పై లేయర్ వచ్చేసరికి అంబ్రెల్లా కట్ అయితే నేను ఇచ్చాను. దానికోసం నేను 3 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. లోపల బాడీ పార్ట్కి వచ్చేసరికి ఒక 80 సెంటీమీటర్స్ అయితే నేను కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నానండి. తీసుకుని లోపల కెన్ ఇంకా బుట్టలా రావడం కోసం అయితే కెన్ ఒక 2 మీటర్స్ తీసుకున్నాను. నేను తీసుకున్నటువంటి ఈ లైనింగ్ని 4 ఫోల్డ్స్ అయితే నేను వేసానండి. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం నేను స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఈ ఫ్రాక్ వచ్చేసరికి 12 ఇయర్స్ అమ్మాయికండి ఈ ఫ్రాకు. అయితే దానికోసం నేను బాడీ లెంత్ వచ్చేసరికి నేను 13 అయితే తీసుకున్నాను. ఒక 1 ఇంచు నేను ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే తీసుకున్నానండి. పైవైపు ఒక 1/2 ఇంచు, కింద వైపు ఒక 1/2 ఇంచు ఖర్చులకు వెళ్ళిపోతుంది కాబట్టి నేను 14 ఇంచెస్ అయితే నేను బాడీ పొడవు అయితే నేను తీసుకున్నాను. వీడియోలో చూపించినట్లుగా రెండో వైపు కూడా నేను 14 ఇంచెస్ అయితే నేను తీసుకుని ఒక స్కేల్ తీసుకుని స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. 10 to 12 ఇయర్స్ పాపకైతే ఈ బాడీ మెజర్మెంట్ అయితే సరిపోతుందండి. కొంచెం చిన్నపిల్లలు అయితే ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకోవచ్చు. నెక్ రౌండ్ షోల్డర్ కోసం అయితే నేను ఒక 6 ఇంచెస్ అయితే నేను తీసుకున్నానండి. 3 ఇంచెస్ నెక్ కోసం తీసుకుంటున్నాను. వెడల్పు 3 ఇంచెస్ తీసుకున్నానండి. అదేవిధంగా ఆమ్ రౌండ్ కోసం పైన ఎంత అయితే తీసుకున్నానో 6 ఇంచెస్, అదే 6 ఇంచెస్ ఆమ్ రౌండ్ కోసం కూడా నేను తీసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. బాడీ లూజ్ వచ్చేసరికి నాకు 27.5 వచ్చిందండి. దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 28 ఇంచెస్ నాకు బాడీ లూజ్ వచ్చింది. దానికోసం నేను ఒక 7 ఇంచెస్ అయితే నేను బాడీ కోసం నేను పెట్టుకుంటున్నానండి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే నేను పెట్టాను. నడుము లూజ్ వచ్చేసరికి నాకు 6 ఇంచెస్ అయితే వచ్చింది. ఆ 6 ఇంచెస్కి ఇంకొక 2 ఇంచెస్ అయితే నేను యాడ్ చేసి మొత్తం 8 ఇంచెస్ అయితే నేను నడుము లూజ్ అయితే నేను పెట్టుకుని ఇవన్నీ కూడా నేను లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. డ్రా చేసుకుని ఆమోల్ రౌండ్ కోసం అని చెప్పేసాను నేను ఒక 1 ఇంచ్ అయితే నేను రౌండ్ కోసం అయితే తీసుకున్నానండి. ఆమోల్ స్కేల్ ఉంటుంది కదండి, ఆ స్కేల్తో రౌండ్ గీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే రౌండ్ అయితే వస్తుంది. నార్మల్గా మనకి చేత్తో అయినా తీసేసుకోవచ్చు, కానీ స్కేల్ ద్వారా మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. తర్వాత నెక్ దగ్గర కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే నేను డౌన్కి తీసుకున్నానండి, డ్రా చేసుకున్నాను. తర్వాత లోతు కోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచు నేను చంక రౌండ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి లోతు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకున్నాను. నడుము దగ్గర ఒక 1/2 ఇంచు కొంచెం పైకి అయితే నేను డ్రా చేసుకున్నానండి. ఫ్రంట్ నెక్ కోసం అయితే నేను 3.5 అయితే నేను డౌన్ అయితే తీసుకున్నానండి. తీసుకొని ఒక 3 ఇంచెస్ వెడల్పు తీసుకుని బాక్స్ షేప్ అయితే నేను డ్రా చేసుకుని ఆ బాక్స్ షేప్ని నేను రౌండ్ అయితే ఇచ్చానండి. ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి కూడా నేను రౌండ్ అయితే నేను ఇచ్చేసానండి. ఆమ్ హోల్ స్కేల్ సహాయంతో నేను రౌండ్ అయితే నేను డ్రా చేసుకుని నేను ఎలాగైతే డ్రా చేసుకున్నానో సేమ్ అదే విధంగా మొత్తం అంతా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఒకసారి కటింగ్ అయితే అయిపోతుందండి. మొత్తం అంతా కూడా నేను డ్రా చేసుకునే విధంగా కటింగ్ అయితే నేను చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సెపరేట్ చేసుకోవాలండి. సెపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి కొంచెం ఆమ్ రౌండ్ దగ్గర లోతు అయితే తీసుకుంటాం కదండి, ఆ లోతుని మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అయిన తర్వాత మొత్తం మనకి బాడీ పార్ట్ అయితే రెడీ అయినట్లేనండి. రెడీ అయినటువంటి ఈ బాడీ పార్ట్ని మనం సెపరేట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుని నేను సాటిన్ అయితే నేను కటింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్ అయితే మనం తీసుకోకూడదు, ఎందుకంటే ఫ్రంట్ సైడు లోతు అయితే మనం తీస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ అయితేనే మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సాటిన్ అయితే నేను తీసుకున్న తర్వాత నెట్ కూడా నేను సేమ్ లైనింగ్ ఎంత ఉందో అంతే నేను నెట్ కూడా నేను కటింగ్ అయితే చేసుకున్నానండి.
చేసుకుని నేను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా 4 ఫోల్డ్స్ వేసి నేను కటింగ్ అయితే నేను తీసుకున్నాను. ఈ విధంగా బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ కంప్లీట్ అయినటువంటి బాడీ పార్ట్ని మనం పక్కన పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత కింద నేను అంబ్రెల్లా కట్ అయితే చేశానండి. బాటమ్ పార్ట్ కోసమని నేను అంబ్రెల్లా కటింగ్ అయితే చేశాను. నాకు నడుము లూజ్ ఎంత ఉందో దానికి నేను ఒక 1 ఇంచ్ అయితే నేను తక్కువగా తీసుకుని నేను అంబ్రెల్లా కట్ అయితే చేశాను. నాకు నడుము లూజ్ వచ్చేసరికి నేను 9 ఇంచెస్ అయితే నేను పెట్టుకున్నాను కదండి. ఒక 1 ఇంచ్ తగ్గించి 8 ఇంచెస్, ఎందుకంటే రౌండ్ అనేసరికి ఎప్పుడు కూడా కొంచెం సాగుతుంది కదా, అందుకని చెప్పేసి నేను 8 ఇంచెస్ అయితే నేను తీసుకున్నానండి. తీసుకుంటే నాకు మెజర్మెంట్ కరెక్ట్గా అయితే సరిపోయింది. 8 ఇంచెస్ తీసుకుని నేను పొడవు అయితే నేను లాంగే పెట్టానండి, ఎక్కువ పొడవే తీసుకున్నాను. అంటే 40 ఇంచెస్ అయితే నేను తీసుకున్నానండి. పొడవు వచ్చేసరికి నాకు 40 ఇంచెస్ వచ్చింది. అదేవిధంగా మొత్తం కూడా నేను 40 ఇంచెస్ రౌండ్ షేప్ మొత్తం అంతా తీసుకుని కటింగ్ అయితే చేసుకున్నానండి. నాకు ఎంతైతే మెజర్మెంట్ వచ్చిందో అంతా కూడా నేను డ్రా చేసుకుని కటింగ్ చేసేసుకున్నాను. నేను సాటిన్ కూడా తీసుకున్నాను కదండి. నేను తీసుకున్నటువంటి ఆ సాటిన్ అయితే నేను అంబ్రెల్లా కట్ అయితే నేను చేయలేదు. లోపలికి పాలిస్టర్ కూడా తీసుకున్నాను కదా, అది కూడా నేను చేయలేదు. ఎందుకంటే నేను లోపల ప్రిల్స్ అయితే ఇచ్చేసానండి. ప్రిల్స్ ఇచ్చేసి నేను స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఎందుకంటే లోపల నుంచి ప్రిల్స్ ఇవ్వడం వల్ల నెట్ ఫ్యాబ్రిక్ లోపల నుంచి పైకి కనిపిస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ నేను 2 లేయర్స్ అయితే నేను వేసానండి. లోపల అంబ్రెల్లా కట్ పైన వేసాను, లోపల ప్రిల్స్ పెట్టాను. కాబట్టి లోపల నేను స్టిచ్ చేసినటువంటి ప్రిల్స్ తోటి కుట్టిన ఈ సాటిన్ అయితే కనిపించదు. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే తీసుకున్నానండి. తీసుకుని ఫస్ట్ సాటిన్ వేసుకోవాలండి. సాటిన్ పైన వచ్చేసరికి నెట్ ఫ్యాబ్రిక్ అయితే వేయాలి. ఆ నెట్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ అయితే వేసుకుని నేను ప్రిల్స్ పెట్టుకుని స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. నేను చేసుకున్నటువంటి స్టిచ్చింగ్ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని నేనైతే రిమూవ్ చేసేసి కట్ చేసేస్తున్నానండి. ఇలా రిమూవ్ అయిన తర్వాత ఘాట్లు పెట్టుకోవాలండి. ఎందుకంటే నేను రౌండ్ ఇచ్చాను కదా, కాబట్టి రౌండ్ తిరగడం కోసం ఫినిషింగ్ నీట్గా రావడం కోసం అని చెప్పేసి నేను ఘాట్లు అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత పైనుంచి మరలా ఒక స్టిచ్ అయితే రావాలండి. లైనింగ్ మీద నుంచి మాత్రమే స్టిచ్చింగ్ అయితే వస్తుంది పైన. తర్వాత మరలా లైనింగ్ని తిరిగేసేసిన తర్వాత కూడా మరలా ఇంకొక స్టిచ్ అయితే నేను వేసానండి. వేసి మొత్తం ఈ విధంగా అయితే మొత్తం బాడీ అంతా కూడా నేను స్టిచ్చింగ్ అయితే నేను చేసేసుకున్నాను. లైనింగ్ మొత్తం అంతా కూడా నేను అటాచ్ చేసేసి నేను మొత్తం ఎతికేసానండి. అదేవిధంగా మొత్తం కూడా నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా నేను స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. 2 పార్ట్లు కూడా నేను స్టిచ్చింగ్ చేసుకున్నాను. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి నేను జిప్ వేద్దామని చెప్పేసి నేను అనుకున్నానండి. జిప్ వేద్దామని చెప్పి దాన్ని మధ్యలోకి అయితే నేను ఫోల్డ్ చేశాను. సమానంగా చూసుకుని మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. డ్రా చేసుకున్న తర్వాత నేను స్టిచ్చింగ్ అయితే వేశాను. ఒక 2 స్టిచ్చెస్ అయితే నేను వేసానండి. ఫస్ట్ ఒక స్టిచ్, దాని పక్కనే ఒక పాదం ఖర్చు అంతా నేను ఒక రెండో స్టిచ్ కూడా నేను వేసుకున్నానండి. వేసుకుని అప్పుడు నేను దాన్ని కటింగ్ అయితే చేసుకున్నాను. మామూలుగా అయితే ముందే కటింగ్ అయితే చేసుకోవచ్చు, కానీ అలా కటింగ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం సుంచుల టైప్లో వస్తుంది. ఈ విధంగా నేను చెప్పినట్లుగా మీరు కటింగ్ అయితే చేశారనుకో, స్టిచ్ చేసిన తర్వాత కటింగ్ చేస్తే చాలా నీట్గా అయితే వస్తుంది. నేను జిప్ అయితే తీసుకున్నానండి. జిప్ తీసుకుని దానికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. నెట్ ఫ్యాబ్రిక్ తీసుకుని స్టిచ్చింగ్ అయితే చేశాను. స్టిచ్ చేసిన తర్వాత ఒక 2 భాగాలుగా కటింగ్ అయితే అయింది కదండి. ఒక భాగంలో ఏం చేశానంటే నేను తీసుకున్న ఈ నెట్ ఫ్యాబ్రిక్ని స్టార్టింగ్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాను. స్టిచ్ అయిపోయిన తర్వాత దానిపైన నేను ఈ జిప్ అయితే నేను పెట్టానండి. స్టార్టింగ్ జిప్ని ఓపెన్ చేయాలండి. మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి మనం చూసుకోవాలి. చూసిన తర్వాత స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. లేదు అంటే విప్పడం, స్టిచ్ చేయడం ఆ విధంగా అయితే జరుగుతుంది. అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనకి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మనం చూసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా అయితే మనకు వస్తుందండి. ఒకవైపు ఇదే విధంగా అయితే స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత పైన నెట్ ఫ్యాబ్రిక్ ఎందుకు పెట్టాను అంటే లోపల ఉన్నటువంటి జిప్పు బయటికి కనిపిస్తుంది కదండి. ఆ విధంగా కనిపించినప్పుడు మనకి లుక్ బాగుండడం కోసం అని చెప్పేసి కనిపించుకోకుండా ఉండే ఈ క్లాత్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశానండి.
తర్వాత రెండవ వైపు కూడా రెండో పార్ట్కి జిప్పుని ఓపెన్ చేసాం కదండి. ఓపెన్ చేసి ఒక వైపుకి అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసాము. ఆ ఓపెన్ చేసినటువంటి వైపు అయితే స్టిచ్చింగ్ అయిన తర్వాత రెండో వైపును కూడా రెండో పార్ట్కి వేసి జిప్ అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోతుందండి. నేను బాడీ పార్ట్కి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి నేను ప్రిల్స్ అయితే ఇచ్చానండి. ప్లెయిన్ అయితే అంత బాగా అనిపించలేదు నాకు, అందుకని చెప్పేసని నేను ప్రిల్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశానండి. చిన్న చిన్న ప్రిల్స్ పెట్టాను. దానికోసం నాకు ఒక 2 మీటర్స్ అయితే నాకు నెట్ ఫ్యాబ్రిక్ అయితే పట్టింది. ఈ విధంగా అయితే నేను ఫ్రంట్ పార్ట్కి అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశాను. చిన్న చిన్న ప్రిల్స్ పెట్టడం వల్ల లుక్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. స్టిచ్చింగ్ అయితే చేశాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయినటువంటి ఆ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని షోల్డర్స్ అయితే జాయింట్ చేశాను. జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే తీసుకున్నానండి. నేను హ్యాండ్స్ వచ్చేసరికి ఫుల్ హ్యాండ్స్ అయితే తీసుకున్నాను. ఫుల్ హ్యాండ్స్ 22 ఇంచెస్ అయితే నేను తీసుకున్నానండి. వెడల్పు వచ్చేసరికి 7.5 అయితే తీసుకున్నాను. కింద వచ్చేసరికి నేను 5 ఇంచెస్ అయితే నేను తీసుకున్నానండి. తీసుకుని షోల్డర్స్ అయితే బాడీ పార్ట్ షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకున్నాను. జాయింట్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే వేసేసానండి. షోల్డర్స్ రెండిట్లకి కూడా నేను డబుల్ స్టిచ్చింగ్ అయితే నేను వేసానండి. స్టార్టింగ్ అయితే రఫ్ చేసుకోవాలి. కొంచెం రఫ్ చేసి మనం ఆ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత నేను పై వైపు నుంచి కూడా షోల్డర్ పై వైపు నుంచి కూడా నేను ఒక స్టిచ్ అయితే వేసానండి. ఆ స్టిచ్ చేయడం వల్ల మనకి రెడీమేడ్ లుక్ అయితే వస్తుంది. అందుకోసమని చెప్పేసని నేను పై వైపు నుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేశాను. రెండు షోల్డర్స్ పైన కూడా నేను స్టిచ్ వేశాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలండి. జాయింట్ చేసుకుని ఫ్రంట్ సైడ్ అయితే కొంచెం లోతు అయితే తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అయితే లోతు తీసుకోవాలి. లోతు తీసుకుని హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి వచ్చేసరికి నేను చిన్న చిన్న పర్ల్స్ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశానండి. మొత్తం 2 హ్యాండ్స్ కూడా నేను జాయింట్ అయితే చేసేసుకున్నాను బాడీ పార్ట్కి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత నెట్ ఫ్యాబ్రిక్ కదండి, జాయింట్ చేసిన తర్వాత బయటికైతే ఆ స్టిచ్చింగు క్లియర్గా బయటికి కనిపిస్తుందండి. ఆ విధంగా కనిపించకుండా ఉండడం కోసం అని చెప్పేసి నేను ఫోల్డ్ చేసి మరీ స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. తర్వాత బాడీ పార్ట్కి నేను సాటిను నెట్ ఫ్యాబ్రిక్ లైనింగు మొత్తం కూడా నేను బాడీకి అయితే అటాచ్ చేశానండి. అటాచ్ చేసిన తర్వాత నేను సాటిన్కి లోపల వైపు ఏం చేశానంటే ఒక 10 సెంటీమీటర్స్ నేను ఏం చేశానంటే టేప్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. నేను సాటిన్ అయితే ఆ ఫ్రాక్కి యూజ్ చేశాను అదంతా కూడా నేను లైన్ అయితే డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకుని నేను కెన్ నెట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నానండి. స్టిచ్ చేసినప్పుడు మనకి ఎగుడు దిగుడు రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఫస్టే. ఆ లైన్ మీద మనం స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం అనుకో మనకి స్టిచ్చింగ్ అయితే చాలా బాగా వస్తుంది. నేను కెన్ నెట్టు తిరిగేసి అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేశానండి. అలా తిరిగేసి స్టిచ్చింగ్ చేయడం వల్ల మరలా మనం నార్మల్గా పెడితే అది లోపలికి వెళ్ళిపోవడం వల్ల పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుందండి. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. నేను ఆ విధంగా అయితే మొత్తం కెన్ నెట్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. చేసిన తర్వాత బాడీ పార్ట్ కూడా నేను జాయింట్ చేశానండి. జాయింట్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి లేయర్స్ ఉంటాయి కదండి, ఆ లేయర్స్ అన్నీ కూడా నేను ఫ్రాక్ లేయర్స్ అన్నీ కూడా నేను సెపరేట్గా దానికి నేను స్టిచ్చింగ్ అయితే చేశానండి. ప్రతి దానికి కూడా నేను డబుల్ స్టిచ్ అయితే వేశాను. సింగిల్ స్టిచ్ కాకుండా డబుల్ స్టిచ్ చేసుకున్నామంటే మనకి స్ట్రాంగ్గా అయితే ఉంటుంది, త్వరగా చిరిగిపోకుండా ఉంటుంది. ఆ విధంగానే నేను మొత్తం లేయర్స్ అన్నీ కూడా నేను స్టిచ్చింగ్ అయితే నేను చేసుకున్న తర్వాత ఫ్రాక్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిందండి. ఈ కంప్లీట్ అయినటువంటి ఫ్రాక్ని ఏంటంటే నేను డిజైన్ చేశాను. హ్యాండ్స్కి ఏమో పర్ల్స్ అయితే వేశాను. హ్యాండ్స్కి వచ్చేసరికి నేను 2 పర్లు అయితే వేసానండి. ఒకటే వేస్తే ఆ పర్ల్స్ స్టిచ్ చేయడం వల్ల అది చినిగిపోతుంది కదండి, అందుకని చెప్పేసి నేను హ్యాండ్స్కి లోపల వైపు కూడా 2 పర్లుగా నేను నెట్ అయితే వేసి స్టిచ్చింగ్ అయితే చేశాను. మీషోలో నేను ఈ ఫ్లవర్స్ అయితే ఆర్డర్ పెట్టానండి. ఆర్డర్ పెట్టి నేను ఈ గ్రీన్ కలర్ లీవ్స్ టైప్ నేనే డిజైన్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఈ విధంగా ఫ్లవర్స్ స్టిచ్ చేసిన తర్వాత ఫ్రాక్ లుక్కే మారిపోయిందండి. లుక్ అయితే చాలా బాగా అయితే ఉంది. మాకందరికీ నచ్చిందండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.